ఆరేపల్లి రాజేందర్ గారు, గౌరవ సలహాదారు పల్లెల వీరస్వామి గారు, ఇతర ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ది మాదిగ మేధావుల ఫోరం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మీ అందరికీ జైభీం. ఇవాల్టి ప్రెస్ మీట్లో ప్రధానంగా మేము మాట్లాడదలుచుకున్నది, సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా వర్తించదు, వాళ్లకు రిజర్వేషన్ వర్తించదు అని తీర్పిచ్చింది. ఆ తీర్పు సరైంది కాదని, ఆ తీర్పును పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆ తీర్పును పక్కన పెట్టి ఇప్పటి వరకు ఎస్సీలు రాజ్యాంగబద్ధంగా వస్తున్న కొద్దిపాటి రిజర్వేషన్లని అదేవిధంగా కొనసాగించాలని, వారి మీద జరుగుతున్న దాడులు కులపరమైన దాడులుగా పరిగణించి ప్రభుత్వం చట్టం ప్రకారము దాడులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉంది. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే మతం గురించి చెప్తుంది, మత స్వేచ్ఛ గురించి చెప్తుంది. భారతదేశంలో పుట్టిన పౌరులు ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత ఆచరణలో భాగంగా మతాన్ని నమ్ముకోవచ్చు, మతాన్ని విశ్వసించవచ్చు, తాము నమ్మిన మతాన్ని ఆచరించవచ్చు, ప్రచారం చేయవచ్చు. ఇతర మతాలకి ఇబ్బంది కలగనంత వరకు ఆర్టికల్ 25 ప్రకారం ఏ పౌరుడైనా ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, ఆచరించవచ్చు, ఆ పూజా విధానాన్ని అమలు చేయవచ్చు, ఆ మత విశ్వాసాలని ఇతరులకు చెప్పవచ్చు. ఇది ఆర్టికల్ 25 చెప్తుంది. మత స్వేచ్ఛ అంటాం దీన్ని. ఇది ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఏ చట్టాలు ఏ తీర్పులు చెయ్యకూడదు అని ఒక ప్రిన్సిపల్ ఉంది. మత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుకు వ్యతిరేకంగా 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. అదే ఆర్డర్ను ఇప్పుడు సుప్రీంకోర్టు రెఫరెన్స్గా తీసుకొని తీర్పిచ్చింది. కనుక ప్రాథమిక హక్కుకు ఇబ్బంది కలిగే తీర్పులు, చట్టాలు ఏవి చెల్లనేరవు అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఒకవేళ రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని మార్చాలనుకుంటే కూడా భారత పార్లమెంటుకు సాధ్యం కాదు. మౌలిక సూత్రం, ఆ మౌలిక సూత్రాల్లో ప్రాథమిక హక్కులు ప్రధానమైనవి. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత పార్లమెంటు దాన్ని రద్దు చేసి 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను కూడా రద్దు చేసే ఒక ఆర్డర్ను, ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని మోడీ గారికి మాదిగ మేధావుల ఫోరం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దోబూజులాట వద్దు. రాజకీయపరమైన ఎత్తులు జిత్తులు ఎత్తుగడలు అవసరం లేదు. సూటిగానే మాట్లాడుతున్నాం. మేము మాదిగ మేధావుల ఫోరం ఏ సంఘానికి అనుబంధ సంఘం కాదు, సంస్థ కాదు, ఏ పార్టీకి అనుబంధం కాదు, అనుబంధ సంఘము కాదు. ఇది ఒక ఇండిపెండెంట్ రిజిస్టర్డ్ బాడీ మాదిగ మేధావుల ఫోరం. ఈ రిజిస్టర్డ్ బాడీ న్యాయబద్ధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు పోరాటం చేసినా వారికి మద్దతుగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు తీసుకొచ్చినప్పుడు లేదా ఏవైనా తీర్పులు కోర్టులు ఇచ్చినప్పుడు వాటిని, అందులో ఉన్న అశాస్త్రీయతని నిర్ద్వందంగా ఖండిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఆ జడ్జీలకి తెలియంది కాదు, వాళ్ళందరికీ తెలుసు. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలు, లాయర్లు, వివిధ కోర్టులో ఉన్న జడ్జీలకి, లాయర్లకి దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మతం మారినంత మాత్రాన భారతదేశంలో ఒక మనిషి సామాజిక అస్తిత్వం రద్దు కాదు. ఏ మతం మారినా సరే ఈ దేశంలో ఉన్న వారి సామాజిక అస్తిత్వం ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. వారి సామాజిక అస్తిత్వం అంటే కులము,
మతం మారినా కూడా కులం వెంటబడి తరుముతుంది. అందుకే కొన్ని సంవత్సరాల కిందట, ఒక 200 సంవత్సరాల కిందట, 100 సంవత్సరాల కిందట భారతదేశంలో ఉన్న దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. తెలంగాణ లాంటి ప్రాంతంలో కొందరు ఇస్లాం మతంలోకి వెళ్ళారు. మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో కొందరు బౌద్ధ మతంలోకి వెళ్ళారు. పంజాబ్ లాంటి ప్రాంతంలో కొందరు సిక్కు మతంలోకి వెళ్ళారు. ఇన్ని మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్కడికి ఏ మతంలోకి వెళ్ళినా సిక్కు మతంలో కూడా దళిత సిక్కులే ఉన్నారు. అక్కడ ఇస్లాం మతంలో కూడా దళిత ఇస్లాంలే ఉన్నారు, ఎస్సీ ఇస్లాంలే ఉన్నారు. క్రైస్తవ మతంలో కూడా ఎస్సీ క్రైస్తవులే ఉంటారు. అందుకే కులము రద్దు కానంత కాలం రాజ్యాంగబద్ధంగా మనిషికి లభించే అన్ని హక్కులు తప్పనిసరిగా ఉండవలసిందే. సుప్రీంకోర్టు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మేము మాదిగ మేధావుల ఫోరం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యక్తులు దళితులకు కూడా ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది, ప్రత్యేక జీవితం ఉంది, విశ్వాసాలు ఉన్నాయి. భారతదేశంలో దళితులు ప్రకృతిని నమ్ముకున్నారు దేవుడిగా. ఎల్లమ్మను, మల్లమ్మను, పుల్లమ్మను, పోలేరమ్మను, కట్టమైసమ్మను వీళ్ళు నమ్ముకున్నారు. వారి ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నాయి, వాళ్ళ నమ్మకాలు వేరుగా ఉన్నాయి. దళితులు భారతదేశంలో అసలు సిసలైనటువంటి, ఒక రకంగా చూస్తే అసలు సిసలైన హిందువులు దళితులు. కానీ ఏం చేశారు? అసలు సిసలైనటువంటి హిందువులని మామూలుగా మాకు మొదటి నుంచి పాత గెజిట్స్లలో, బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్డర్స్లలో, నిజాం ఆర్డర్స్లలో ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెంట్స్ ఉండేది, ప్రావిన్స్ ఉండేది. ఆ మద్రాస్ ప్రావిన్స్లో కూడా దళితులను ఏమని ప్రస్తావించారు వాళ్ళ గెజిట్లో, వాళ్ళ ఆర్డర్స్లో అంటే ఆది మాదిగలు, ఆది ఆంధ్రులు అని అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి మద్రాసు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఆది జాంబవులు, ఆది అరుంధతీయులు అనే మాట ఉన్నది. ఆది అరుంధతీయులు, ఆది జాంబవులు అంటే ఆది అంటే ఏమిటి? మొదలు అని. ఈ దేశంలో మొదలు మేమే. జాంబవంతుడు జంబూ ద్వీపం అని అంటారు. భారతదేశాన్ని జంబూ ద్వీపం, తర్వాత భరతవర్షాన్ని తర్వాత వస్తుంది. ఫస్ట్ జంబూ ద్వీపేనా అని మొదలవుతుంది బ్రాహ్మణులు చదివే మంత్రం కూడా. జంబూ ద్వీపం అంటే మొదటిది. ఈ దేశానికి ఉన్న మొదటి పేరు ఏమిటి? జంబూ ద్వీపం. జంబూ ద్వీపానికి నాయకుడు ఎవరు? జాంబవంతుడు. జాంబవంతుడు ఎవడు? మాదిగ. కనుక ఈ జాంబవంతుని మూలవాసులమైనటువంటి మేము భారతదేశంలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళం. తర్వాతి కాలంలో మీరు కొన్ని పరిమితులు విధించి మాకు చదువు అందకుండా చేస్తే, మాకు వైద్యం అందకుండా చేస్తే, మాకు భూమి అందకుండా చేస్తే, మాకు పరిపాలనలో భాగం లేకుండా చేస్తే, మమ్మల్ని మనుషులుగా చూడకుండా మీరు చేస్తే, అప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈ దేశంలో మీరు పరిమితులు విధిస్తే, మీరు అడ్డరానితనాన్ని పెడితే, ఆ క్రైస్తవులు వచ్చి మమ్మల్ని ముట్టుకున్న మొట్టమొదటి మనుషులు వాళ్ళే. మమ్మల్ని దగ్గరకు తీసుకున్న మొట్టమొదటి మనుషులు వాళ్ళే. మమ్మల్ని గుడిలోకి రానిచ్చిన మొదటి మనుషులు వాళ్ళే. మాకు చదువు చెప్పిన మొదటి మనుషులు వాళ్ళే. మాకు ఒక కోట్టేసి సంస్కారవంతంగా ఈ ప్రపంచం ముందు నిలబెట్టింది వాళ్ళే. మరి ఆ మతంలోకి మేము వెళ్ళినప్పుడు, ఆ మతం చదువుని ఇచ్చినప్పుడు, చైతన్యం వచ్చినప్పుడు, ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం, ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం అప్పుడు క్రైస్తవ మతం కల్పించింది. మరి క్రైస్తవ మతం కల్పించినా కూడా మా ఇండ్లు ఏమన్నా మారినాయా? మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి చూడండి, క్రైస్తవ మతంలోకి వెళ్ళినా కూడా మా ఇండ్లు మాదిగవాడల్లోనే ఉన్నాయి, మాలవాడలు వాడల్లోనే ఉన్నాయి. మా ఇల్లు వెళ్ళి బాపనోళ్ళ పక్కన ఇండ్లు కట్టుకోలేము మేము. అగ్రహారాల్లోకి మా ఇండ్లు వెళ్ళలే, రెడ్డొల్ల ఇళ్ళల్లోకి మా ఇండ్లు వెళ్ళలే, వెలుమల్ల ఇళ్ళల్లోకి మా ఇండ్లు వెళ్ళలే. ఎక్కడుండో ఇండ్లు అక్కడనే ఉంది. మతం మారినాం అంతే, ఇల్లు అక్కడే ఉంది. అదే ఆహారం తింటున్నాం, అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, అదే శ్రమ చేస్తున్నాం, అదే కూలీనాలు చేసుకొని బతుకుతున్నాం, అదే పేదరికం ఉన్నది. మేము క్రైస్తవ మతంలోకి పోయామని చెప్పేసి బాపనులు మాకేమన్నా అడిగి పిల్లనిచ్చారా? ఇవ్వలేదు కదా. మతం మారితే స్థాయి మారాలే కదా, మరి స్థాయి మారలే. కనుక పెళ్ళి దగ్గరైనా, ఆహారపు అలవాట్ల దగ్గరైనా, విశ్వాసాల దగ్గరైనా,
మతం మారినంత మాత్రాన జీవితంలో మార్పు రాలేదు కనుక మేము అడుగుతున్నది, భారత రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం ఏ మతాన్నైనా విశ్వసించే హక్కు ఉంది కనుక ఈ దేశంలో ఏ మతాన్ని ఎవరైనా విశ్వసించవచ్చు. నేనున్నాను, నాకు ఏ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు. మా అమ్మ నాయన ఎల్లమ్మను మొక్కుతారు, మా ఇంటి దేవుడు ఎల్లమ్మ. మరి ఎల్లమ్మ ఎవరు? మేమెవరం? ఎల్లమ్మ ఎవరు? పరశురాముడు తల్లి. పరశురాముడు ఎవరు? బ్రాహ్మణుడు. జమదగ్ని కొడుకు. జమదగ్ని ఎవరు? ఇట్లా మొదలు పెడితే చరిత్ర. కనుక ఏ మత విశ్వాసాలు లేకపోయినా నేను ప్రకృతిని నమ్ముతాను, మా అమ్మ నాన్నని నమ్ముతాను, అంతే నా విశ్వాసం. నేను క్రైస్తవుని కాదు, నేను ముస్లింను కాదు, నేను హిందువును కాదు భారతదేశంలో. అట్లా ఏ మతాన్ని విశ్వసించకుండా ఉండే హక్కు కూడా భారత రాజ్యాంగంలోనే ఉంది. హేతుబద్ధంగా జీవించే హక్కు కూడా భారత రాజ్యాంగంలో ఉంది. మన తెలంగాణలో వాళ్ళు జనాభా లెక్కలు ఇచ్చినప్పుడు మతం నమ్మనటువంటి వాళ్ళు దాదాపుగా ఏ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా నాకే మత విశ్వాసంతో సంబంధం లేదని ప్రకటించినటువంటి వాళ్ళు దాదాపు 4-5 లక్షల మంది ఉన్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. కనుక మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కాదు ఇది. నాకే మత విశ్వాసాలతో నమ్మకం లేదు, వేరే సంగతి. కానీ ఈ దేశంలో మతాన్ని విశ్వసించే వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది. బ్రాహ్మణుల పట్ల గౌరవం ఉంది, బౌద్ధుల పట్ల గౌరవం ఉంది, ముస్లింల పట్ల గౌరవం ఉంది, క్రైస్తవుల పట్ల గౌరవం ఉంది. వాళ్ళు ఆ మత విశ్వాసాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. వాళ్ళ హక్కుకు ఎవరైనా భంగం కలిగిస్తే మాట్లాడే హక్కు నాకుంది. అందుకోసమే ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చాం, ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం. దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఆనాడు సుప్రీంకోర్టు 2018లో SC/ST అట్రాసిటీ చట్టంలో సెక్షన్ 18 తీసేస్తే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం వచ్చింది. లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, కాల్పులు జరిగినాయి, కొద్దిమంది చనిపోయారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలి సమావేశమైంది. మోడీ నాయకత్వంలో సమావేశమై మేము సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించట్లేదు, సెక్షన్ 18 అట్రాసిటీ చట్టంలో సెక్షన్ 18 యథావిధిగా కొనసాగుతుంది అని క్యాబినెట్ ఒక ఉత్తర్వు జారీ చేసింది. మరి తీర్పు వచ్చి ఇన్ని రోజులైన తర్వాత ఎందుకు క్యాబినెట్ మాట్లాడట్లేదు? అందుకే భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ మీరు దేని మీద ఒత్తిడి పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి, మోడీ గారి మీద ఒత్తిడి పెట్టాలి. మీరు ఒత్తిడి పెట్టడానికి మీరు ప్రశాంతంగా దేవుని బిడ్డలు గనక, దేవుని నమ్ముతారు గనక, వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరుకలేదు అని మీరు అంటారు గనక, మీరు ఇప్పుడు ప్రశాంతంగానే శాంతియుతంగానే రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా మీ ప్రదర్శన తెలియజేస్తారా? చర్చిలోనే కూర్చోండి. మొత్తం ఒక 24 గంటలు బైబిల్ చదువుకుంటూ కూర్చోండి, 48 గంటలు బైబిల్ చదువుకుంటూ కూర్చోండి. అంటే మరి ఈ దేశంలో ఎంతమంది ఆ బైబిల్ నమ్మే వాళ్ళు ఉంటారో అప్పుడు అర్థమవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం మీదే ఒత్తిడి పెట్టాలి. డైవర్ట్ పాలిటిక్స్ వద్దు, దీంట్లో డైవర్టింగ్ పాలిటిక్స్ వద్దు. నేరుగా కేంద్ర ప్రభుత్వం చేయవలసింది, కేంద్రమే జోక్యం చేసుకోవాలి. ఇందులో కేంద్రమే చట్టం చేయాలి, పార్లమెంటే చట్టం చేయాలనేది మాదిగ మేధావుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓంప్రకాష్ మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో